నమస్తే ఫ్రెండ్స్. నేను మీ డాక్టర్ కాంచన్ లక్ష్మి. కేర్ హెర్బ్స్ ఆయుర్వేద క్లినిక్ పంజగుట్ట. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో స్కాల్ప్ సోరియాసిస్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు జనరల్‌గా చేసేటువంటి హెయిర్‌కి సంబంధించిన మిస్టేక్స్ వల్ల వాళ్ళ యొక్క హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతూ ఉంటుంది. సోరియాసిస్ కూడా కంట్రోల్ అవ్వదు. అట్లాంటి హెయిర్‌కి సంబంధించిన మిస్టేక్స్ గురించి కొన్ని రకాల మిత్స్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిగా చూసుకున్నట్టయితే గనక ఎక్కువగా హాట్ వాటర్ బాత్స్ చేయడం. తల స్నానం చేసేటప్పుడు ఎక్కువ వేడి నీటితో స్నానం చేయడం అనేది కొద్దిగా ఈ మన స్కాల్ప్ సోరియాసిస్ పేషెంట్స్‌లో హెయిర్ ఫాల్‌ని ఎక్కువ చేయడానికి మనకు కారణంగా మనం చెప్పుకోవచ్చు. సో, ఈ యొక్క హాట్ వాటర్ బాత్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అవాయిడ్ చేసి కోల్డ్ వాటర్ లేదా ల్యూక్ వార్మ్ వాటర్‌ని వీక్లీ 2-3 టైమ్స్ దాకా మనము ఇట్లా హెడ్ బాత్ చేస్తూ ఉంటే గనక సోరియాసిస్ అనేది బాగా కంట్రోల్ అవుతుంది. అందున మా క్లినిక్‌లో ఉండేటువంటి సోరకేర్ ఆయిల్ లాంటి ఆయిల్స్‌ని అప్లై చేసుకొని 1 అవర్ ఉండి తర్వాత ఈ హెడ్ బాత్స్ చేస్తూ ఉంటే గనక హెయిర్ ఫాల్ అనేది కూడా బాగా కంట్రోల్ అవుతూ ఉంటుంది. మరొకటి చూసుకున్నట్టయితే ఈ తల మీద ఎక్కువగా గోళ్ళతో ఇచ్చింగ్, స్క్రాచింగ్ చేయడము, లేదా టైట్‌గా మనము హెయిర్ స్టైల్ లాంటివి వేసుకోవడం, పోనీ లాంటివి వేసుకోవడము, లేదా బన్ లాగా వేసుకోవడం. ఇవన్నీ గూడా మనకు హెయిర్ ఫాల్ ఎక్కువ అవ్వడానికి కారణంగా చెప్పుకోవచ్చు. ఈ ఇచ్చింగ్, స్క్రాచింగ్ వల్ల మనకు సోరియాసిస్ స్ప్రెడ్ అవ్వడమే కాకుండా అక్కడ ఉండేటువంటి హెయిర్ గూడా ఎక్కువగా లాస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరొక మిత్ చూసుకుంటే చాలామంది పేషెంట్స్ హెయిర్ అంతా షేవ్ చేసుకున్న తర్వాత కొన్ని రకాల క్రీమ్స్ గానివ్వండి, ఆయిల్స్ గానివ్వండి అప్లై చేస్తే సోరియాసిస్ తొందరగా తగ్గిపోతుంది అని షేవ్ చేస్తూ ఉంటారు. ఇది ఒక పెద్ద మిత్ లాగా మనం చెప్పుకోవచ్చు. సోరియాసిస్ పెరగడానికి ఏదైతే కారణం ఉంటుందో అది ముఖ్యంగా డైట్, ప్రాపర్ ట్రీట్మెంట్ లేకపోవడమే. సో, ఇట్లా షేవ్ చేసుకోవడం వల్ల మనకు సోరియాసిస్ అనేది కంట్రోల్ కాదు. కొద్దిగా లైట్ హెడెడ్ లాగా అనిపిస్తుంది. సో, మీకు కంఫర్ట్ అనేది ఉంటుంది గానీ ఖచ్చితంగా ఈ షేవ్ జేసుకోవడం వల్ల మనకు సోరియాసిస్ అనేది తగ్గుదమని చెప్పేసి ఇది మాత్రం ఒక మిత్ లాగా మనం చెప్పుకోవచ్చు. మరొక ఇబ్బంది చూసుకున్నట్టయితే ఎక్కువగా స్టెరాయిడల్ బేస్డ్ ఉండేటువంటి లోషన్స్ కానివ్వండి, క్రీమ్స్ ఎక్కువగా, షాంపూస్ ఎక్కువగా వాడడం వల్ల అప్పటికప్పుడు ఆ సోరియాసిస్ అనేది రిలాప్స్ అవుతుంది గానీ, అది వెంటనే మళ్ళా ఆపనప్పుడు మరలా తిరగబెట్టడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో, ఇట్లాంటి షాంపూస్ వాడకు దాని బదులుగా మనము సల్ఫేట్ ఫ్రీ హెర్బల్ షాంపూస్ గనక వాడుకున్నట్టయితే గనక ఈ స్కాల్ప్ సోరియాసిస్ పేషెంట్స్‌లో చాలా మందిలో మనకు హెయిర్ ఫాల్ మరియు సోరియాసిస్ అనేది తొందరగా కంట్రోల్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో, ఇవన్నీ గూడా స్కాల్ప్ సోరియాసిస్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇట్లాంటి జాగ్రత్తలు పాటించడం ద్వారా వాళ్ళ హెయిర్ ఫాల్‌ని మరియు సోరియాసిస్‌ని వీలైనంత తొందరగా కంట్రోల్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో, ప్రాపర్ డైట్ మరియు ప్రాపర్ రైట్ చాయిస్ ట్రీట్మెంట్ అనేది ఈ సోరియాసిస్‌లో మంచి ఉపయోగకారిగా ఉంటుంది. మీకు గనక ఈ ప్రాపర్ అండ్ రైట్ ప్రొసీజర్ ఉండేటువంటి ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే, తప్పక మా యొక్క క్లినిక్‌ని అప్రోచ్ అవ్వండి. మా దగ్గర కన్సల్టేషన్ తీసుకొని, ఈ సోరియాసిస్‌కి కరెక్ట్ రైట్ ప్రొసీజర్‌లో ఉండేటువంటి మెడిసిన్ వాడి, మీ సోరియాసిస్‌ని తగ్గించుకోండి. మీకు గనక మా వీడియో నచ్చినట్టయితే తప్పక మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. సోరియాటిక్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే మా వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. సోరియాసిస్ గురించిన మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ.